మరి కాసేపట్లో సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరామర్శ. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కో ఏపీకి జాతీయ అవార్డుల పంట. దేశవ్యాప్తంగా 10 అవార్డుల్లో 6 దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడికి సరికొత్త శోభ. శరవేగంగా నాడు నేడు 2వ దశ అభివృద్ధి పనులు. వైద్య శాఖలో ఏపీ విప్లవాత్మక సంస్కరణలు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఇంటికే ప్రభుత్వ మందులు. ఒకే దశలోనే ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు పూర్తి. ప్రణాళికలను రూపొందిస్తున్నామన్న సీఎస్సీ. రామాయపట్నం పోర్టులో త్వరలో తొలి నౌక లంగరు. వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పోర్ట్. టీడీపీలో అన్నదమ్ముల మధ్య వర్గ పోరు. బాహాబాహీకి దిగిన కేసినేని నాని, కేసినేని చిన్ని వర్గీయులు. రేపు టీటీడీ డైల్ యువర్ ఈవో కార్యక్రమం. భక్తుల సందేహాలు, కీలక సూచనలు చేసే అవకాశం. అనకాపల్లిలో సామూహిక గృహ ప్రవేశాలు. లాంఛనంగా ప్రారంభించనున్న వైవి సుబ్బారెడ్డి, అమర్నాథ్. పెన్షన్ పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు. సీఎం జగన్ మాటిస్తే నిలబెట్టుకుంటారంటున్న లబ్ధిదారులు. కర్నూలు జిల్లా పగిడిరాయిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ. లబ్ధిదారులకు పింఛన్లు అందించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. విజయనగరం జిల్లా కొండగూడెంలో మజ్జి శ్రీనివాసరావు పర్యటన. రైతు భరోసా, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నూతన భవనాలు ప్రారంభం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వినూత్న కార్యక్రమం. మున్సిపల్ ఉద్యోగులతో కలిసి పారిశుద్ధ్య పనులు. నేడు విజయవాడకు తరుణ్ చుగ్. బీజేపీ ముఖ్య నేతల అభిప్రాయాల సేకరణ. అద్దె బస్సుల యాజమాన్యాలతో చర్చలు. సంఘం ప్రతినిధులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో కీలక నియామకాలు. కొత్త మోర్చా ఇన్ఛార్జీలను నియమించిన అధిష్టానం. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా రాపత్తు ఉత్సవాలు. రోజుకొక ప్రదేశంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి పూజలు. ఈఎస్ఐ డైరెక్టరేట్లో కొనసాగుతున్న అవినీతి. డ్యూటీకి రాని డాక్టర్లు, అచేతనంగా ఈఎస్ఐ డిస్పెన్సరీలు. 2వ రోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మీటింగ్. పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేయాలన్న కేటీఆర్. విశాఖలో వెలుగులోకి ఘరానా మోసం. పన్నులు ఎగ్గొట్టేందుకు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన వ్యాపారి. భద్రాచలం రామాలయం హుండీ లెక్కింపు. 42 రోజుల్లో 1.5 పైగా ఆదాయం. జగిత్యాలలో దొంగకు దేహశుద్ధి. చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు. కేజ్రీవాల్ జవాబును పరిశీలిస్తున్నాం. 4వ సారి సమన్లకు ఈడీ రెడీ.